ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు యువకుల కొట్లాట వెనక మాత్రం ఖచ్చితంగా అమ్మాయి ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో యువకులు కొట్టుకొని చస్తున్నారు. పిల్ల నాదంటే నాదని గొడవలు పెట్టుకుంటున్నారు. తాను మనసు పడ్డ మగువ దక్కకుండా పోతుందేమోనన్న బాధతో హత్యలు చేయడానికి వెనకాడటం లేదు. ఇక మేము కూడా తలా ఒక చేయి వేస్తామంటూ వెంట తిరిగే మిత్ర బృందం ఉండనే ఉంటుంది. చీరాలలో ఓ యువతి కోసం జరిగిన గొడవలో ఏం జరిగింది? యువకుల కొట్లాట చివరికి ఎటు దారి తీసింది? ఓ అమ్మాయి అబ్బాయి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సినిమాలు షికార్లకు లెక్కేలేదు. అయితే ఆ అమ్మాయికి పరిచయం ఉన్న మరో యువకుడికి ఇదంతా నచ్చలేదు. ఎందుకంటే ఆ యువతిని ఆ అబ్బాయి కూడా ప్రేమిస్తున్నాడు. దీంతో ఇద్దరు యువకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ప్రేమికుడి అడ్డు తొలగిస్తేనే యువతి తన సొంతమవుతుందని భావించాడు ఆ అమ్మాయి స్నేహితుడు. మరి ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడు? నమ్మకంగా మద్యం తాగేందుకు పిలిచి ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండే త్రినాథ్ చీరాలకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. 4 ఏళ్లుగా వారు సినిమాలు షికార్లకు తిరుగుతున్నారు. అయితే ఆ యువతికి కొద్ది రోజుల క్రితం షేక్ గౌస్ యూసఫ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ యువతి అతనితోనూ సన్నిహితంగా ఉంటోంది. ఆ యువతి త్రినాథ్ తో తిరగడం యూసఫ్ కు నచ్చలేదు. వద్దని పలుమార్లు వారించాడు. అయినా వారిద్దరూ కలిసి తిరుగుతుండడం నచ్చని యూసఫ్ త్రినాథ్ అడ్డు తొలగించుకుంటే తప్ప యువతి తనకు దక్కదని భావించాడు. వారిద్దరూ ఓ లాడ్జ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో చూపి వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో త్రినాథ్ యూసఫ్ మధ్య గొడవ మొదలైంది. త్రినాథ్ను చంపి ఆ యువతిని సొంతం చేసుకోవాలని భావించిన యూసఫ్ మద్యం తాగేందుకు ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి రైల్వే ఆర్ఓబి కింద పట్టాల పక్కన కూర్చొని మద్యం సేవించారు. అక్కడికి యూసఫ్ తన స్నేహితులు దేవహర్ష, భగవంతుడిని పిలిచాడు. అందరూ కలిసి బీర్ బాటిళ్లతో త్రినాథ్ పై దాడి చేశారు. తల, మెడ, వీపుపై విచక్షణారహితంగా పొడిచారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెతో ముఖం, ఛాతీపై కొట్టి చంపేశారు. ఈ అమ్మాయి మృతుడు త్రినాథ్తో దూరంగా ఉందని తెలియగానే ఆ గౌస్ యూసఫ్ ఆ అమ్మాయిని తన ట్రాప్లోకి తెచ్చుకొని వాళ్ళిద్దరూ కలిసి రిలేషన్లో ఉండటం జరిగింది. ఇది అప్పుడప్పుడు త్రినాథ్ కూడా ఇది పద్ధతి కాదు, తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నా కానీ గౌస్ దాన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితో ఉండటం జరిగింది. ఈలోపు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ త్రినాథ్తో కూడా కొద్దిగా మాట్లాడటం చేయడం జరిగింది. ఒకరోజు త్రినాథ్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఈ గౌస్ చూసి దాన్ని వీడియో తీశాడు. వీడియో తీసిన అది గమనించిన త్రినాథ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గౌస్ ఆ వీడియోని తీయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మృతుడు త్రినాథ్తో మళ్ళీ రిలేషన్ సాగిస్తుందని చెప్పేసి తెలుసుకున్న యూసఫ్ ఆ అసూయతో రగిలిపోయాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు చనిపోయింది త్రినాథ్గా గుర్తించారు. అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఆ అమ్మాయిని విచారించగా యూసఫ్తో ఉన్న గొడవ గురించి చెప్పింది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులే ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యలో పాల్గొన్న 3తో పాటు వారికి సహకరించిన 2 అరెస్టు చేశారు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు.
పని చూసుకుని మళ్ళీ స్వర్ణ విలేజ్కి వెళ్తా ఉన్నాడు. స్వర్ణ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ గౌస్ యూసుఫ్ అనే అతను ఎదురుపడ్డాడు. గౌస్ యూసుఫ్ ఏం చెప్పాడంటే, మన ఇద్దరం మందు తాగుదారా అని చెప్పేసి ఆ అబ్బాయిని ప్రలోభ పెట్టి మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి, మన పిఏ గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి ఈ ప్లాట్ఫారం దగ్గర ఎక్కడైతే నేరస్థలం ఉందో అక్కడ కూర్చుని మాట్లాడుకుంటా ఈ విషయం గురించి, ఈ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు ఇద్దరు కూడా తగాదపడ్డారు. త్రినాథ్ని ఆ అమ్మాయి విషయం నుంచి పక్కకి వెళ్ళమని చెప్పడం జరిగింది. అతను త్రినాథ్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పండు అండ్ గని అతన్ని పట్టుకుంటే మళ్ళీ ఆ గౌస్ అతన్ని వీపు మీద దాని మీద పడవటం, విచక్షణారహితంగా దాడి చేసి పడవటం జరిగింది. పూర్తిగా చంపేశారు. ప్రేమించిన యువతి కోసం ఓ నిండు ప్రాణం బలి తీసుకున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పునకు ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. స్నేహితుడికి సాయంగా వెళ్లిన మిగిలిన యువకులు సైతం హత్య కేసులో ఇరుక్కున్నారు.